మార్కెట్‌కి వెళ్లి బీట్రూట్ కొనకుండా వచ్చేస్తున్నారా? అయితే మీ ఆరోగ్యాన్ని అక్కడే వదిలేసి వచ్చేస్తున్నారని అర్థమండి. బీట్రూట్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఐరన్ కంటెంట్ అనేది పుష్కలంగా ఉంది. విటమిన్స్ కూడా ఉన్నాయండి. సో, అందుకనే బీట్రూట్‌తో ఖచ్చితంగా ఒక వారంలో ఒక రోజు నింపేసేయండి. బీట్రూట్‌తో ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. హలో మగవలు! హాయ్ మహారాజాస్! ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ బ్యాక్ టు మగవా వ్లాగ్స్. ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే హెల్తీ రెసిపీ బీట్రూట్ ఫ్రై చేసేద్దాం రండి. బీట్రూట్ని ఇలా నీట్గా వాష్ చేసుకుని దాని మీద పీల్ ఆఫ్ చేసేసి ఇలాగా చిన్న చిన్నగా తురుముకోవాలండి. సో మనము తెచ్చుకున్న 2-3 డేస్కే వండేసుకుంటే కనుక ఇలా లిక్విడ్ నేచర్ అనేది ఎక్కువ ఉంటుందండి. పోపు దినుసులు రెడీ చేసుకోవాలి దానికోసం. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనము స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకుని 4-5 వెల్లుల్లి రబ్బల్ని చితక్కొట్టుకుని ఇలా వేసుకోవాలి. తర్వాత టేబుల్ స్పూన్ శనగపప్పు, టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు. పోపులు వేగాక కాస్తంత జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు వేసి వేయించి ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని వేసుకుని మరి కొద్దిసేపు వేయించిన తర్వాత అందులో ముందుగా తరిగి పెట్టుకున్న బీట్రూట్ తురుము, చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకొని మరో 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకుని మగ్గనివ్వాలండి. బీట్రూట్ అనేది మగ్గితేనే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా. కలపగానే మూత పెట్టేసేలాగా 5 నిమిషాల తర్వాత చూస్తే మనకి బీట్రూట్ అంతా మగ్గిపోయి మనకి ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మరొకసారి కలుపుకొని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఖచ్చితంగా వారంలో ఒకరోజు బీట్రూట్ ఫ్రై కానీ క్యారెట్ ఫ్రై కానీ ఉండేటట్టు చూసుకోండి. ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి పిల్లలకైనా పెద్దలకైనా బీట్రూట్ ఫ్రై పెట్టడం వల్ల వాళ్ళకి ఐరన్ కంటెంట్ అనేది పుష్కలంగా అందుతుందండి. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని వీడియోస్ కోసం మగవా వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ అండి. ఉంటాండి మరి.